వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాపాలన సన్నాహక సమావేశం. మునుగోడును బెల్ట్ షాపులు లేని నియోజకవర్గంగా చూడడమే తన ముందున్న ధ్యేయమన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధ్యయనోత్సవాలలో భాగంగా 4వ రోజు వనకృష్ణుని అలంకారంలో దర్శనమిచ్చిన యాదగిరీశుడు. దళిత విద్యార్థి సాయికుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్పీ అపూర్వరావుకు ఫిర్యాదు కోరిన సామాజిక ప్రజా సంఘాల నేతలు. జర్నలిస్టులతో చౌడపల్లి మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఛాంబర్స్ అధ్యక్షులు వెన్రెడ్డి రాజు వ్యవహార శైలికి నిరసనగా జర్నలిస్టుల నిరసన. వైశ్య గురు శ్రీ 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 వామనాశ్రమ మహాస్వామీజీ కరకమలచే సూర్యపేట వాసవి మాతకు లక్ష పుష్పార్చన. దేవరకొండ శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో దత్త జయంతి వేడుకలు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మనమంతా కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించిన మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి. అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి. స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్ టీఎఫ్ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నియమితులైన బొమ్మపల్ల గిరిబాబు. ఘనంగా దత్తా జయంతి వేడుకలు. అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ 28 డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024 వరకు ప్రజల నుండి దరఖాస్తు స్వీకరిస్తారని, మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల లబ్ధి కొరకు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని దేవరకొండ ఎమ్మెల్యే గారు శ్రీ జ్ఞానవంతులు పాల్గొనడానికి. సో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీ అపూర్వరావు, శ్రీమతి అపూర్వరావు గారికి నల్గొండ గారిని ఒకేతోటి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ నల్లమారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, హనుమంతి జడగే ఐఏఎస్ యాదాద్రి కలెక్టర్ గారిని ఒకేతోటి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి నల్లమాల పద్మావతి రెడ్డి గారికి, కాళీనగర్ డిఆర్డీఓ నల్గొండ గారిని ఒకేతోటి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వేముల వీరేశ్వర శాసనసభ్యులు గారిని, గౌరవనీయులు కోటేశ్వరరావు జిఎండిఎసి గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం.
విచ్చేసినటువంటి పురప్రముఖులు, అలాగే గౌరవ ఐఏఎస్ ఐపీఎస్ అలాగే లోకల్ వారి అందరికీ స్వాగతం సుస్వాగతం సార్. ముందుగా నేను కొద్దిగా మెల్ల మాడలే మైక్లా, అది మెల్ల మాట్లాడతా మైక్లా, గొంతు పూర్తిగా పోయింది. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, ప్రియమైన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొదటిసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రానికి ఈ సన్నాహక సమావేశం సందర్భంగా రావడం ఎంతో సంతోషకరమని చెప్పి మనం చేస్తూ, నేను స్పీచ్లో కొన్ని మాట్లాడిన మాటలే మళ్ళీ ప్రశ్నలు చెప్తున్నాను. చారిత్రాత్మక మ్యాండేట్ ఇచ్చిన తెలంగాణ ప్రజలు ఒక 3 నెలల క్రితం కూడా ఎవరు ఊహించలేదు. మాకు తెలుసు, నేను 6 నెలల నుంచి చెప్తున్నా, ఒక నిశ్శబ్ద విప్లవం బయలుదేరింది, కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని. సరే, మా ఈ 4-5 సీట్లలో అంచనాలు పొరపాటు జరగడమో లేకపోతే ఏదో పొరపాటు జరిగి కానీ 65 బదులు 70 సీట్లు రావాలి మాకు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగేశ్వరరావు గారు మీరు గమనించాలి, 12కి 12 సీట్లు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండే. 12లో 11 గెలిచిన మేము, ఒక్కటి నేరుగా మిస్ అయింది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా సమర్థవంతులు, పనిమంతులు, గట్టి పోరాటం చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడించిండ్రు. నేను గత 5 ఏళ్లుగా ఒక విషయం గమనించిన, చాలా మంది పెద్ద మనుషులు వచ్చింది, మీకు డైలాగ్ గుర్తు చేస్తా, కుర్చీ చేసుకొని కూర్చొని కట్టిస్తా అని. బాలు నాయకు తెలుసు, అందరూ తెలుసు. ఆ కుర్చీ రేటు పోయారో, ఆ కుర్చీ రేటు పోయారో, కుర్చీ చేసుకొని కట్టిస్తాడు. ఎన్ని చోట్ల అసలు చోట్ల కుర్చీ చేసుకొని కట్టిస్తాడు. రాష్ట్రంలో అరుదైన నిర్ణయ వర్గాలకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రతా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు 6 గ్యారెంటీలు నెరవేర్చారు. మీకు అందరూ తెలుసు, ఈ యొక్క ప్రభుత్వం మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలని ప్రజలకి, అదేవిధంగా ఏ విధంగా మనము మరి ఈ కార్యక్రమాలు నిర్వహించాలి, బృందాలు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా మనం గ్రామాలు వార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించేటప్పుడు ఏ సంకోచం లేకుండా, ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా తద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలి. ఇద్దరు సీనియర్ మంత్రులు ఏ రకంగా అప్లికేషన్ తీసుకోవాలి, కలెక్టర్ కూడా చెప్పారు. రేపు అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడైతే సీఎం గారు చేస్తారో క్యాబినెట్లో, ఆ క్యాబినెట్ అన్నట్టే మీకు అందజేయబడతాయి. వాటి ముందు రోజే మీరు అనుకున్నటువంటి గ్రామాల్లో అనుకున్నటువంటి హౌస్ హోల్డ్స్ చేర్చడం, అవసరమైతే ఫిలప్ చేసేటటువంటి యంత్రాంగాన్ని కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో మీరు పూర్తి చేసుకోవడం. తెల్లారి అడ్డొచ్చించే మాత్రమే ఉండాలి. అక్కడికి వచ్చి పూర్తి చేసుకోవాలంటే మీకు కొంత దగ్గర జరగవచ్చు. మీ విలేజ్ అధికారులు గ్రామంలో ఉన్నటువంటి అధికారులతో ఇంటింటికి అప్లికేషన్ పంపించడం, అప్లికేషన్ పూర్తి చేయించేటటువంటి బాధ్యత కూడా ముందు రోజు తీసుకోవడం, ఆ అప్లికేషన్ రిసీవ్ చేసుకునేటటువంటి ప్రక్రియని మీరు చాలా సులభంగా చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా మిస్ అయ్యి అక్కడికి వస్తే దానికి ఎప్పుడు ఏర్పాటు చేసుకొని అక్కడ మన అధికారులు పెట్టి అది కూడా పూర్తి చేయించుకొని తీసుకోవడం. ఇంకా వేరే అంశాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా మీకు రావచ్చు. అదొక జనరల్ కౌంటర్లో పెట్టుకోండి, దాన్ని కూడా తర్వాత ఇక్కడ అవకాశం ఉంది. ఈ 6 గ్యారెంటీలు ఏదైతే ప్రోగ్రామాలో ఉన్నాయో వాటిని మాత్రం మీరు సపరేట్ చేస్తారు, వాటిని మీరు రిసీవ్ చేసుకుంటారు. తర్వాత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం దాన్ని ఏ రకమైనటువంటి స్క్రూటినీ చేయాలో దాని ప్రకారంగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉత్తమ్ గారు చెప్పినట్టుగా రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కుటుంబానికి ఒక
మాట్లాడేది మళ్ళీ వాళ్ళు రాస్తారు. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమానికి అవగాహన సదస్సు చేసిన పెద్దలు గౌరవనీయులు సీనియర్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, సీనియర్ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అసెంబ్లీలో వీళ్ళు శాసనసభ్యులు వీరు ఐలయ్య గారు, మా తమ్ముడు వీరేశం గారు శాసనసభ్యులు, మరొక సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారు భోజనం శాసనసభ్యులు, మరొక సోదరుడు లక్ష్మారెడ్డి విధానమండలి శాసనసభ్యులు గారికి, మరొక సోదరుడు సీనియర్ శాసనసభ్యులు వారు నాయక్ గారు, పెద్దలు శాసనసభ్యులు శ్యాములు గారు, మా సోదరుడు కొండూరు జయవీరెడ్డి గారు, అలాగే మా సీనియర్ శాసనసభ్యులు మా అందరికీ రోల్ మోడల్ అయిన మా సిస్టర్ పద్మావతి గారికి, కలెక్టర్స్కు, ఎస్పీస్కు, పత్రికా విలేకరులకు, మా నాయకులందరూ కూడా నమస్కారం. కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా 20 రోజులు రాకముందే మనం ప్రజాక్షేత్రంలో తిరిగి 2 రోజుల్లోనే కొన్ని కార్యక్రమాలు మళ్ళా మనం ఇచ్చిన 6 గ్యారెంటీ స్కీమ్లని అమలు చేయడమే కాదు, ప్రజాసేవకు అంకితమవుతూ అందరూ శాసనసభ్యులము, మినిస్టర్స్ను, మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా నియమించబడ్డ సీనియర్ నాయకులు వారి నాయకత్వంలో ఈరోజు అందరూ కూడా రివ్యూ చేసుకున్నాం. తప్పకుండా మనతో పాటు ఆఫీసర్స్ అందరూ ఒక టీంలాగా పనిచేసి ముఖ్యంగా తెలంగాణలోనే అతిపెద్ద కావాలి. దళిత బంధు అయినా, గృహలక్ష్మి అయినా, ఏదైనా ఎమ్మెల్యేలే రాజులుగా ఉన్నాం. కానీ ఇవాళ గ్రామాల దగ్గరికి అధికారులను పంపించి అప్లికేషన్ తీసుకొని నూతన వరవడికి తీసుకొస్తున్న మనం ఈ సందర్భంలో ఆఫీసర్లకు ఎంత బాధ్యత ఉందో మనకంతే బాధ్యత ఉంది. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి మా మంత్రివర్యులకు స్వాగతం పలుకుతూ తప్పకుండా ఎవరి మంది కూడా మునుగోడును బెల్ట్ షాపులు లేని నియోజకవర్గంగా చూడడమే తన ముందున్న ధ్యేయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో బెల్ట్ షాపుల మూసివేతపై మునుగోడులోని క్యాంప్ కార్యాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో మునుగోడు ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల మూసివేతపై మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేసే బాధ్యత దగ్గరుండి చూసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే సూచించారు. వినని పక్షంలో కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడొద్దని పేర్కొన్నారు. బెల్ట్ షాపులు లేని నియోజకవర్గం చూడడమే తన ముందున్న ధ్యేయమని అన్ని విధాలా తన సహాయ సహకారాలు అందిస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ హాజరయ్యారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. 6 రోజుల పాటు వివిధ రకాల అలంకార సేవలు భక్తులకు దర్శనమిచ్చే యాదగిరీశ్వరుడు 4వ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉదయం వెన్నకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. 6 రోజుల పాటు వివిధ రకాల అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చే యాదగిరీశుడు 4వ రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా ఉదయం వెన్నకృష్ణుడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై ఊరేగించారు ఆలయ అర్చకులు. స్వామివారి వెన్నకృష్ణుడు అలంకార సేవ చూడముచ్చటగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ వేద పండితుల వేద పారాయణాల, దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి 4వ రోజు అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. అనంతరం వెన్నకృష్ణుడు అవతార విశిష్టతను తెలిపారు ఆలయ అర్చకులు.
అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజులు మొక్కు శాశ్వత బ్రహ్మోత్సవాలు సుదర్శన నరసింహ హోమ సేవలు రద్దు చేశారు. పోతుంది వేరే ఏం లేదు ఇక. డిసెంబర్ 23న రాయనగూడెం వద్ద దళిత విద్యార్థి అన్నిమల్ల సాయి కుమార్ రైలు పట్టాలపై శవమై తేలిన సంఘటన సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావుకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, మాల మహానాడు జాతీయ నాయకులు తాళ్లపల్లి రవి మాట్లాడారు. డిసెంబర్ 23న రాయనగూడెం వద్ద దళిత విద్యార్థి అనుమల సాయి కుమార్ రైలు పట్టాలపై శవమై తేలిన సంఘటనపై సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, మాల మహానాడు జాతీయ నాయకులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేంద్రంలో గల ఎస్సీ బాలుర హాస్టల్లో గత సంవత్సరం నుండి ఉంటూ కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ వొకేషనల్ కాలేజ్లో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న అనుమల సాయి కుమార్ దళిత విద్యార్థి రాయనగూడెం దగ్గర రైలు పట్టాలపై ఈ నెల 23న శవమై కనిపించాడన్నారు. నల్గొండ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేయించి శవాన్ని కుటుంబ సభ్యులకు మాత్రమే అప్పగించడం జరిగిందన్నారు. ఎవరో ఫోన్ చేస్తే రాత్రిపూట హాస్టల్ నుండి వెళ్లినట్లు తెలుస్తుందన్నారు. కనీసం హాస్టల్ వాచ్మెన్ కూడా లేడని తెలుస్తుందన్నారు. అదేవిధంగా అతని చెస్టుపై ఎస్ అనే అక్షరం రాసి ఉందని, ప్రేమ వ్యవహారంలో ఎవరైనా చంపి ఉంటారనే అనుమానాలు కుటుంబ సభ్యులకు తలెత్తుతున్నాయన్నారు. నిరుపేద దళిత విద్యార్థి కుటుంబాన్ని తమరి ద్వారా 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పించే విధంగా ప్రభుత్వానికి సిఫారసులు చేసి ఆదుకోవాల్సిందిగా ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి గోలి సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు బక్రం శ్రీనివాస్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షమయ్య, మాల మహానాడు జిల్లా నాయకులు చింతపల్లి బాలకృష్ణ, ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అడ్డంకి రవీంద్ర తదితరులు ఉన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఛాంబర్స్ అధ్యక్షులు వెండెడ్డి రాజు జర్నలిస్టులను అవమానాలకు గురి చేస్తున్న తీరును నిరసనగా మున్సిపల్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వెండెడ్డి రాజు బహిరంగ క్షమాపణ కోరగా జర్నలిస్టులు నిరసన విరమించారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఛాంబర్స్ అధ్యక్షులు వెండెడ్డి రాజు జర్నలిస్టులను అవమానాలు గురి చేస్తున్న తీరుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వెండెడ్డి రాజు విలేకరులను అవమానపరుస్తున్న దిగమింగుకుని సహనంతో చైర్మన్కి సహకరించినా కూడా పదే పదే ఆయన చౌటుప్పల్ జర్నలిస్టులను అవమానాలు గురి చేస్తున్నారని అన్నారు. సోమవారం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మున్సిపల్ సమీక్ష సమావేశానికి వస్తున్నారని చైర్మన్ రాజు మీడియాను ఆహ్వానించి తర్వాత సమావేశం నుండి వెళ్లిపోవాలని విలేకరులను వెళ్లగొట్టారని ఆయన వ్యవహరించిన తీరుపై మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న జర్నలిస్టుల వద్దకు వచ్చి 2 విలేకరులను టార్గెట్ చేసి చేయి చూపిస్తూ హెచ్చరించారని తెలిపారు. చైర్మన్ తీరు చూసి స్థానికులే కంగుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి చైర్మన్ చేసిన అవినీతి, కాంట్రాక్టుల దగ్గర తీసుకున్న కమిషన్లు, భూదందాల విషయం చెప్తారని సమావేశం నుండి విలేకరులను వెళ్లగొట్టారని స్థానికులు చర్చించుకుంటున్నట్టు తెలిపారు. చివరకు విలేకరులకు చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు బహిరంగ క్షమాపణ కోరగా జర్నలిస్టులు నిరసనను విరమించారు.
లోక కళ్యాణార్థమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 102 వాసవి మాత దేవాలయాల్లో వాసవి మాతకు కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు వైశ్య గురుసేవా సమితి రాష్ట్ర కోశాధికారి ఈగ దయాకర్ గుప్తాలు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవి మాతా దేవాలయంలో వైశ్యగురు కర్ణాటక రాష్ట్ర హల్దీపూర్ పీఠాధిపతి శ్రీ 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 వామనాశ్రమ మహాస్వామీజీ కరకములచే కన్నుల పండుగగా వాసవి మాతకి 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు వైశ్య గురు సేవా సమితి రాష్ట్ర కోశాధికారి ఈగ దయాకర్ గుప్తులు మాట్లాడుతూ ఆర్య వైశ్యుల ఐక్యత అభివృద్ధి కోసం ప్రపంచ శాంతిని పెంపొందించేందుకే శ్రీ 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 వామనాశ్రమ మహాస్వామీజీ చేతుల మీదుగా 102 దేవాలయాలలో కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే నేడు సూర్యాపేట వాసవి మాతకు 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి శ్రీ 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 వామనాశ్రమ మహాస్వామీజీ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు సింగిరికొండ సురేందర్, కోశాధికారి పోల రాధాకృష్ణ, దేవాలయ పూజారి అన్నవజ్జుల కృష్ణమూర్తి, సింగిరికొండ రవీందర్, తల్లాడ సోమయ్య, గుండా శ్రీధర్, గుండా శ్రీనివాసులు, దేవరశెట్టి సత్యనారాయణ, తాళ్లపల్లి రామయ్య, పశుపర్తి కృష్ణమూర్తి, గోపారపు రాజు, ఉప్పల గోపాలకృష్ణ, పబ్బ ప్రకాష్, బెలిదే అంజయ్య, పైడిమర్రి కేశవులు, ఈగ రామయ్య, చిలుకల స్వాతి శ్రీనివాస్, బచ్చు పురుషోత్తం, మహిళలు భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సాయిబాబా లేని చోటు భూమిపై ఎక్కడా లేదని, ప్రతి మనిషిలో బాబా నిక్షిప్తమై ఉన్నాడని, సాయిబాబాని కొలిచే ప్రతి భక్తుడి హృదయమే బాబాకు దేవాలయమని శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ కమిటీ అధ్యక్షుడు ఇల్లందుల శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి దొడ్డి సుధాకర్, కోశాధికారి కర్ణాటి జనార్దన్ అన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో దత్త జయంతి సందర్భంగా దేవాలయాల్లో తెల్లవారుజామున స్వామివారికి అభిషేక అర్చనలతో పాటు దంపతులచే హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు ఇల్లందుల శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే బాబా దేవాలయంగా ప్రసిద్ధికెక్కిందని, ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు బాబాని కోరిన కోరికలు తీర్చాలని వేడుకుంటున్నారని తెలిపారు. దినదిన పరివర్తమానంగా దేవాలయ అభివృద్ధి చెందుతుందని, భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి విచ్చేసి పూజలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. దత్తాత్రేయకు ఇష్టమైనటువంటి తామర పువ్వుతో అర్చన నిర్వహించారు. దేవరకొండ పట్టణానికి చెందిన చిలువేరు చంద్రమౌళి గురుస్వామి, పెండెక్కర్ నాగేశ్వరరావు గురుస్వామిలచే హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామికి అభిషేకాన్ని నిర్వహించారు. స్వామి శరణమంటూ దేవాలయంలో అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్త బృందం భక్తి పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఇల్లందుల శ్రవణ్ కుమార్, కార్యదర్శి దొడ్డి సుధాకర్, కోశాధికారి కర్ణాటి జనార్దన్, నీల సంజీవ్ కుమార్, అల్వాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, పానుగంటి మల్లయ్య, నీల పాండురయ్య, కర్ణాటి పురుషోత్తం, ఇల్లందుల బుచ్చిరాములు, మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, దొడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చేలా కృషి చేయాలని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి కార్యకర్తలకు సూచించారు. మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలలో 11 స్థానాలను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. తాను ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సారథిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నానని అన్నారు. తాను అనేక పదవులు నిర్వహించానని, ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా అందరికీ ఉపయోగపడేలా ఉండాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మనమంతా కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చేలా కృషి చేయాలని తెలిపారు. ఒకరి తర్వాత ఒకరిని గౌరవించుకుంటూ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇమీడియట్ 3 మాసాల్లో పార్లమెంట్ ఎన్నిక, 3 మాసాలకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బహుశా 3-4 నెలల 4-5 మాసాల్లో సర్పంచ్ ఎన్నికలు, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మీ మున్సిపాలిటీ. ఈ 3 ఎన్నికల్లో ఇదే సమన్వయంతో, ఇదే సమిష్టి కృషితో, మీరందరూ ఐక్యతతో ఈ 3 ఎన్నికల్లో కూడా మనం సాధించి ఆ స్థానాలని భర్తీ చేస్తే మీకు తగినటువంటి అభివృద్ధికి మనం చాలా ఇబ్బంది తక్కువ తెలియజేస్తుంది. అందుకని మీరందరూ కూడా సమిష్టిగా ఈ 3 ఎన్నికల్లో పనిచేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, 3 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని విజ్ఞప్తి చేస్తూ, ఆ తర్వాత సరే నేను మీ అందరూ గతంలో అటు మంత్రిగా ఇతర వివిధ హోదాలలో మీకు దగ్గరగా సన్నిహితంగా ఉండే విధంగా మీరు నన్ను అభిమానిస్తున్నారు. అట్లనే మీరు ఇంకా కొంతకాలం ఈ కార్యక్రమాలను పూర్తి చేసేదాకా, కొందరికి ట్రైనింగ్ ఇచ్చేదాకా, కొందరికి నేను తగిన ట్రైనింగ్ని ఇచ్చి మీ ప్రజలకు అప్పచెప్పేదాకా సమయం ఇవ్వమని చెప్పి మీ అందరినీ కోరుతూ, మళ్ళీ ఒకసారి క్రిస్మస్, నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు, అభివాదాలు. ఇదే సందర్భంగా మనం ఛానల్ నుంచి ఇతనే ఒక్కోసారి అనుకోకుండా జరుగుతాయని, ఏది ఎలక్షన్లు జరిగినా ఇంకోటి జరిగినా మీరు ప్రభుత్వం అట్లనే మీరు కైలాప్ పెళ్ళి అవుతుందా కాదా, పోతామా లేదా అని చాలా కాలం నుంచి ఆయన అనుకోకుండా పెళ్ళి చేసుకోవటం, మనం అందరం ఆ కార్యక్రమంలో పాల్గొనకపోయినా ఇవాళ మన ఉదయాంతరాల్లో ఆయన పెళ్లిని వీక్షిస్తున్నట్టుగానే నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచడం, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి P. జయలక్ష్మి కోరారు. మంగళవారం దొడ్డి కొమరయ్య భవనంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ సమావేశాన్ని జిల్లా అధ్యక్షురాలు పొడిశెట్టి నాగమణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ, గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నూతన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర ప్రాజెక్ట్ మీటింగ్లు, సెక్టార్ మీటింగ్లో వల్లే మండలాల వారీగా జరపడం సరైంది కాదని, గతంలో వల్లే ప్రాజెక్టు మొత్తం ఒకే రోజు సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ ప్రాజెక్ట్ మీటింగ్లకు కనీస వసతులు కల్పించాలని కోరారు. అంగన్వాడీలకు 24 రోజులు సమయకాలం వేతనాలు వెంటనే చెల్లించాలని, 2 PR IR అంగన్వాడీ ఉద్యోగులకు వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, 2 PRC ఫైనల్ చేసేటప్పుడు ప్లే స్కేలు కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని కోరారు. CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహజ్యోతి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలు అంగన్వాడీ ఉద్యోగులకు వర్తింపచేయాలని కోరారు. పట్టణ ప్రాంతాలలో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలకి హాజరవుతున్న అంగన్వాడీ ఉద్యోగులకు TADAలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో CITU జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి B. పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ K. విజయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు అంబటి మణెమ్మ, మణిరూప, ప్రకృతాంబ, సునంద, G. రాధాబాయి, రషీద, A. యాదమ్మ, G.
బి శ్రీదేవి, కె సుధాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సోమవారం హైదరాబాద్లోని నిజాం క్లబ్లో జరిగిన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మరియు ఎలక్షన్స్లో 4 సంవత్సరాలకు గాను ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా బొమ్మపాల గిరిబాబును ఎన్నుకున్నారు. సోమవారం హైదరాబాద్ నిజాం క్లబ్లో జరిగిన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మరియు ఎలక్షన్స్లో 4 సంవత్సరాలకు గాను ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా బొమ్మపాల గిరిబాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ టీఎఫ్ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈసీ మెంబర్గా తనను ఎన్నుకుని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడా అభివృద్ధికి బాధ్యతలు అప్పగించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ కేటీ మహి, అధ్యక్షులు మహమ్మద్ రఫత్ అలీ, ప్రధాన కార్యదర్శి జిపి పాల్గొనకు కృతజ్ఞతలు తెలియజేశారు. मतलब फुकत मिला रांडी बॉस प्लीज व्हाट यू वांट बॉस कम प्लीज यस रेडी सर అన్న కొద్దిగా అన్న ఇటువైపు వచ్చేయండి, ఇటువైపు వచ్చేసి అందరు వెళ్ళిపోయారు. తనదైన శైలిలో ముందరికెళ్తూ అందరికీ ఆదర్శపాయంగా ఉండే మన పార్వత సార్ ఈరోజు ఎలక్ట్గా కాబట్టిన అందరి సభ్యులకు కూడా మా యొక్క నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శబరినగర్ సాయిబాబా దేవాలయంలో దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పూలతో పాటు తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శబరినగర్ సాయిబాబా దేవాలయంలో దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్గశిర మాసం పౌర్ణమి రోజున త్రిమూర్తుల అంశగా జన్మించినందున స్వామివారిని విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురిని పూజించినట్లుగా అవుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పూలతో పాటు తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించారు. దత్తాత్రేయ స్వామిని ఉపవాసంతో సకల దోషాలు తొలగుతాయని, వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, గురు దోషం గల వారికి గురు అనుగ్రహం కలుగుతుందని, ఇలా అనేక ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ సవర్ల సత్యనారాయణ దంపతులు, కమిటీ సభ్యులు, పూజారులు విశ్వేశ్వర శర్మ, గంగాధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేసి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్టర్లను, దానికి సపోర్టుగా నిలిచిన అధికారులను, గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులను శిక్షించి అవినీతి సొమ్మును ప్రజలకు పంచాలని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ విక్రమ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలలో అభివృద్ధి పేరుతో 100 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసి కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడి ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. ఈ పనులన్నీ ఒక్క శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చి అవినీతి కుంభకోణానికి మార్గం ఎలా వేశారన్నారు. సూర్యాపేట కేంద్రంలో అభివృద్ధి పనులు జరిగేటప్పుడు వాటిని పరిశీలించి అనేక సార్లు మా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు, పాదయాత్రలు చేశాము. దానికి మా పైన గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించారు. కానీ అవినీతి కాంట్రాక్టర్ పైన, అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్లనే అభివృద్ధి పనులలో నాణ్యత లోపించి 4 రోజుల కింద ఈ మధ్యన పోస్టాఫీస్ దగ్గర నుండి కుంగిపోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ట్యాంక్ బండ్ పనులు మొత్తం కూడా నాణ్యత లోపంతో ఉన్నాయి. ఇవే కాకుండా పట్టణ కేంద్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనులో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వీటిపైన సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి అవినీతి కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అధికారులను కటకటాలకు పంపించి శిక్షించాలని, దోచుకున్న సొమ్మును వెలికి తీసి ప్రజలకు పంచాలని మా పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. లేని ఎడల ముందు పోరాటాలను దృఢం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మట్టిపల్లి అంజయ్య, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ ఎర్ర అనిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, లక్ష్మయ్య, నర్సయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బుక్యా రామ్జీ, పద్మ, జీవన్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి.
ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాపాలన సన్నాహక సమావేశం. మునుగోడును బెల్ట్ షాపులు లేని నియోజకవర్గంగా చూడడమే తన ముందున్న ధ్యేయమన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధ్యయనోత్సవాలలో భాగంగా 4వ రోజు వెనకృష్ణుని అలంకారంలో దర్శనమిచ్చిన యాదగిరీశుడు. దళిత విద్యార్థి సాయికుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్పీ అపూర్వరావుకు ఫిర్యాదు కోరిన సామాజిక ప్రజా సంఘాల నేతలు. జర్నలిస్టులతో చౌడపల్లి మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్, ఛాంబర్స్ అధ్యక్షులు వెన్రెడ్డి రాజు వ్యవహార శైలికి నిరసనగా జర్నలిస్టుల నిరసన. వైశ్య గురు శ్రీ 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 వామనాశ్రమ మహాస్వామీజీ కరకములచే సూర్యపేట వాసవి మాతకు లక్ష పుష్పార్చన. దేవరకొండ శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో దత్త జయంతి వేడుకలు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మనమంతా కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించిన మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి. అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి. స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్ టీఎఫ్ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నియమితులైన బొమ్మపల్ల గిరిబాబు. ఘనంగా దత్తా జయంతి వేడుకలు. అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన సిపిఐఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.